హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే సాటర్డే కాబట్టి ఇంట్లో అందరూ ఉన్నారు. నేను గోంగూర పులావ్ అయితే చేస్తున్నాను. చూడండి, చాలా సింపుల్ వేలో ఈజీగా చేసేయచ్చు ఇంట్లో ఉన్న వాటితోనే. ఒక 2 కట్టలు గోంగూర తీసుకొని శుభ్రంగా చేసేసుకొని అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, మనం పల్వాలో ఏమేమి వేస్తామో బిర్యానీస్లో వాటిల్లో హోల్ గరం మసాలా అంతా వేసేసి, ఒక జీడిపప్పు పలుకులు ఒక 10-15 వేసాను. కొంచెం షహజీరా వేసి దోరగా ఏం చేసుకొని ఒక ఉల్లిపాయ, పెద్ద సైజు ఉల్లిపాయ కట్ చేసుకొని ఉల్లిపాయ వేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించేసుకొని ఒక 10-15 పచ్చిమిరపకాయలు వేసాను. ఎందుకంటే గోంగూర వేస్తాను కాబట్టి పులుపుకి ఆ ఘాటు ఉండాలి. ఒక 2 స్పూన్లు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసి దోరగా వేయించేసుకొని ఒక పెద్ద సైజు టమాటా, 12 టమాటా వేసేసాను. వేసేసి మనం గోంగూర ఫ్రెష్గా కడిగి పెట్టుకున్నాం కదా, గోంగూర వేస్తే టమాటాలను గోంగూర ఒకేసారి మగ్గిపోతాయి. కొందరు గోంగూర పేస్ట్ చేసి వేస్తారు, అలా వేస్తే ఏం బాగోదు. ఇలా వేస్తేనే చక్కగా దాంతోపాటు కుక్ అవుతుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇది చూడండి, టమాటాలను గోంగూర 2 చక్కగా కుక్ అయిపోయినాయి. మనం మూత పెట్టేస్తే అవే ఆవిరికి ఉడికిపోతుంది అన్నమాట. 2 వేగిపోయినాయి. నేను కొంచెం కొత్తిమీరను కొంచెం పుదీనా వేసేసాను. ఇవి మామూలు రైసేనండి, ఒక ఆ గ్లాస్తో 2 గ్లాసులు వేసాను. కొంచెమే వండాను, ఎక్కువైతే ఏం వండలేదు. బాస్మతి రైస్ అయితే మనం గోంగూర వేస్తున్నాం కాబట్టి కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. అదే మనం మామూలు రైస్తో వండుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది పల్వా అనేది. అప్పటికి తగినంత ఉప్పు వేసేసి కొంచెం ఎసరు మరగకాసిన తర్వాత ఈ రైస్ అయితే వేస్తుంటే ఎంత మంచి వాసన, గుమాయిస్తుంది వాసన నిజంగా ఫ్రెండ్. అసలు నేను ఇంతకుముందు గోంగూర చికెన్ బిర్యానీ వండాను, కానీ గోంగూర పులావ్ అయితే వండలేదు. ఇదే ఫస్ట్ టైం వండి దీంట్లో కర్రీ అయితే నేను ఏమీ వండలేదు. ఉత్తగా పెరుగు చట్నీయే చేశాను. ఇప్పుడు నేను బయటికి వెళ్ళి నెహాకి చికెన్ తీసుకురామంటే, అమ్మో నేనెళ్ళను, చల్లగా ఉంది, నేనెళ్ళను. సర్లే, రేపు సండే కదా, ఎలాగో నాన్ వెజ్ తింటాం కాబట్టి ఈరోజు ఇలా కానిచ్చేద్దాంలే అని చెప్పేసి సింపుల్గా అయితే చేశాను. మనం ఎక్కువగా ఉన్నప్పుడు కన్నా తక్కువ ఉండినప్పుడే టేస్ట్ చాలా బాగుంటుంది. చాలా బాగుంది, తింటుంటే జీడిపప్పు పలుకులు తగులుతూ చాలా టేస్టీగా ఉంది. నిమ్మకాయ ఉల్లిపాయతో సర్వ్ చేసుకుంటే సూపర్గా ఉంటుంది. రైస్ కూడా చాలా బాగా వచ్చింది. నేను ఇలా గోంగూర పేస్ట్ చేసేస్తే ఏం తెలిసేది కాదు, అలా గోంగూర ఆకుల్లాగా ఉండి మనం తింటుంటే పంటి కింద చాలా చాలా బాగుంటుంది. దాంతోపాటు పెరుగు చట్నీ కూడా చేశాను. తింటుంటే చాలా బాగుంది వేడిగా. మాకు అప్పుడే వాళ్ళ సెకండ్ సాటర్డే కదా, కరెంటు పోయింది. అందుకే నేహ అక్కడ బయట కూర్చొని తింటుంది. వేడిగా ఉందమ్మా. ఈ చల్లటి వాతావరణానికి అలా వేడిగా స్పైసీగా ఉంది. తింటుంటే నేను వీడియో తీస్తుంటే నా నోట్లో నుంచి లాలాజలం వచ్చినట్టు అనిపించింది. చాలా బాగుంది ఫ్రెండ్స్, చాలా టేస్టీగా ఉంది. మీరు ఒకసారి ట్రై చేయండి, పిల్లలు బాగా ఎంజాయ్ చేసుకుని తింటారు. దీంట్లో ఏదన్నా కర్రీ ఉంటే, మష్రూమ్ కర్రీ కానీ చికెన్ కర్రీ కానీ ఉంటే చాలా బాగుంటుంది. కానీ ఈ పిల్లలేమో ఏమీ వద్దు, ఇలాగే బాగుంటుంది మమ్మీ అని చెప్పి అంటే ఇక సింపుల్గా అయితే చేశాను. నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.